తర్వాత వారిచ్చినటువంటి సమాచారాన్ని బట్టి వారిచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకుని ఖచ్చితంగా మళ్ళీ మంత్రులను తిరిగి విచారణకు పిలిచేటువంటి అవకాశం ఉంది. పిలిచిన తర్వాత కనుక ఫిక్స్ చేసినట్లయితే ఖచ్చితంగా ఇది వీళ్ళకు కూడా చుట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే మొత్తం మీద రాష్ట్రంలో ఒక పరమైనటువంటి ఒక సంక్షోభం నెలకొంది అనేటువంటి చాలా స్పష్టంగా చెప్పొచ్చు. ప్రభుత్వానికి అస్థిరత లేదు, ప్రభుత్వం చక్కగా నడుస్తుంది, ప్రభుత్వానికి ఎటువంటి డోకా లేదని చెప్తున్నప్పటికీ కూడా రాష్ట్రంలో పూర్తి స్థాయిలో రాజకీయ అస్థిరత నెలకొంది అని చెప్పకపోవచ్చు. పరితోష్. ఓకే భాస్కర్, ఒకసారి మనం దిల్కుషా గెస్ట్ హౌస్ దగ్గరికి వెళదాం. అక్కడ చంద్రశేఖర్ ఉన్నారు. ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతోంది, ఇవాళ రాత్రికి జగన్ ఎక్కడ ఉంచే అవకాశం ఉంది, ఆ విషయాలు కనుక్కునే ప్రయత్నం చేద్దాం. చంద్రశేఖర్ చెప్పండి, రాత్రికి జగన్ ఎక్కడ ఉంచే అవకాశం కనిపిస్తోంది, అలానే రేపటి పరిస్థితి ఏంటి, ప్రస్తుతం దిల్కుషా వద్ద ఏం జరుగుతోంది? వరప్రసాద్, ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం కొద్దిసేపు క్రితం అనకాపల్లి ఎంపీ సబ్బోహరితో నేను మాట్లాడినప్పుడు జగన్ ఈ రాత్రికి దిల్కుషా గెస్ట్ హౌస్ కే పరిమితం చేయబోతున్నారు. ఆయన్ని రేపు ఉదయం సిబిఐ ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరుపరుస్తారు అనేది వాళ్ళు చెప్తున్నారు. ఇదే విషయాన్ని సిబిఐ అధికారులు జగన్ కుటుంబ సభ్యులకు కూడా తెలిపినట్టుగా తెలుస్తోంది. అందుకోసమే జగన్ కుటుంబ సభ్యులతో పాటు ఆయన మామ ఈసీ గంగిరెడ్డి కూడా కొద్దిసేపు క్రితమే దిల్కుషాకు చేరుకొని ప్రస్తుతం వాళ్ళందరూ కూడా జగన్తో భేటీ మాట్లాడుకుంటా ఉన్నారు. ఈ రాత్రికి జగన్ ని సిబిఐ న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచే అవకాశం లేదని తెలుస్తా ఉంది. ఆయన్ని ఈ రాత్రికి ఇక్కడే ఉంచిన తర్వాత రేపు ఉదయమే ఆయన్ని సిబిఐ ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తారు. అలాగే రేపు వాస్తవంగా ఇంతకు ముందు అందుకున్న సమల ప్రకారం జగన్ సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరు కావాల్సింది. రెండు కలిసి ఒకేసారి సైమల్టేనియస్ గా జరిగిపోయే విధంగా సిబిఐ ఈ ఏర్పాట్లు చేసుకున్నట్టుగా మనకి తెలుస్తా ఉంది. సిబిఐ జగన్ కున్న ఇంపార్టెంట్ దిశ, ఆయనకున్న ఫాలోయింగ్ దిశ, ఈ జాగ్రత్తలను తీసుకొని 2 సార్లు కోర్టుకు తీసుకోవడం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి అందుకని ఒకేసారి ఆయన్ని కోర్టుకు హాజరుపరిచే దానికోసం ఏర్పాటు చేసుకుంటున్నారు. రేపు ఉదయం ఈ రాత్రికి ఆయనకి వైద్య పరీక్షలు జరిపించాలా లేదా రేపు ఉదయం వైద్య పరీక్షలు జరిపించాలా దాని మీద కూడా సిబిఐ అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. అయితే సిబిఐ ఒకసారి తమ అదుపులోకి తీసుకున్న వ్యక్తులకు సంబంధించి ఎమ్మటే వైద్య పరీక్షలు చేయించడం పరిపాటిగా అది వాళ్ళ రెగ్యులర్ కోర్సులో జరుగుతూ ఉంటుంది. కొద్దిసేపట్లో ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ ని ఇక్కడ తీసుకొచ్చి వైద్య పరీక్షలు జరిపించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. జగన్ ఆరోగ్య పరీక్షలు చేసిన తర్వాత అది రిపోర్టుని సిబిఐ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇచ్చే అవకాశం ఉంది. అలాగే రేపు ఉదయం మళ్ళీ మరొకసారి సిబిఐ ప్రత్యేక న్యాయమూర్తి ముందు జగన్ ప్రొడ్యూస్ చేసే ముందు మరొకసారి కూడా జగన్ కు వైద్య పరీక్షలు చేయించే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఈ పరీక్షలన్నీ అయిపోయిన తర్వాత రేపు మార్నింగ్ 8 కల్లా కూడా జగన్ ని నిమ్స్కు తరలించి అక్కడ వైద్య పరీక్షలు చేయించిన తర్వాత నేరుగా అక్కడి నుంచి సిబిఐ ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచే అవకాశాలు ఉన్నట్టుగా ఇప్పటి వరకు తెలుస్తా ఉంది. ఇప్పటి వరకు అయితే ఇక్కడ ఉన్న పరిస్థితుల ప్రకారం జగన్ కుటుంబ సభ్యులు మాత్రమే ఇక్కడికి వచ్చారు. ఆ పార్టీ నేతలు కొంతమంది రావడానికి ఇక్కడ ప్రయత్నాలు చేసినప్పుడు కూడా పోలీసులు వాళ్ళని అంగీకరించలేదు. 144 సెక్షన్ అమల్లో ఉంది, నిషేధాజ్ఞలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎవరు ఇటు రావడానికి వీల్లేదంటూ వాళ్ళు పంపించారు. రోజా, మైసూరు రెడ్డి తదితర నాయకులందరూ కూడా లేక్ వరకు ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు అక్కడ అడ్డుకొని వాళ్ళని వెనక్కి పంపిస్తున్నారు. వాళ్ళకేనో పోలీసులకి వాగ్వివాదం కూడా నడిచింది. ప్రస్తుతానికైతే సిబిఐ అధికారులు ఈ జగన్ అరెస్ట్ కి సంబంధించిన ఫార్మాలిటీస్ అన్నిటి కూడా పూర్తి చేసుకునే పనిలో ఉన్నారు. జగన్ న్యాయవాదులు కూడా అక్కడే ఉన్నారు. జగన్ అరెస్ట్ చేసిన సమాచారాన్ని సిబిఐ అధికారులు జగన్ న్యాయవాదులకు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సమాచారం తీసుకొని దాన్ని రేపు వెంటనే కోర్టులో జగన్ తరఫు న్యాయవాదులు సవాల్ చేయడానికి వీలుగా వాళ్ళు కూడా సమాచారం సేకరిస్తున్నారు. జగన్ తరఫున న్యాయవాదుల బృందం అంతా కూడా ఇప్పుడు ఇక్కడికి చేరుకుంది. అలాగే జగన్ సంబంధించిన సంస్థలలో పనిచేస్తున్న ఉన్నతాధికారులు కూడా కొంతమంది ఇక్కడికి చేరుకున్నారు. మొత్తానికి జగన్ అరెస్టు ప్రక్రియ పూర్తి కావడంతో ఈ సిబిఐ కేసు ఎటువంటి బలుపులు తిరుగుతుంది, ఎటు వెళ్తుంది ఏందనేది అంతా కూడా చర్చనీయాంశంగా మారడంతో రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్ లో కూడా హై అలర్ట్ ప్రకటించి ఇంతకు ముందే ఏర్పాటు చేసుకున్న 46 చెక్ పోస్టులతో పాటు ఇంకా అదనంగా కూడా చెక్ పోస్ట్ ఏర్పాటు చేసేదానికి పోలీసు శాఖ సన్నద్ధం అవుతోంది. పూర్తి అప్రమత్తంగా ఉన్నారు. దిల్కుషా గెస్ట్ హౌస్ చుట్టుపక్కల రోడ్లు మొత్తం బంద్ చేసేశారు. రాకపోకలు ఏమి లేవు. పోలీసు వాహనం అయితే తప్ప మిగతా ఏ వాహనాన్ని కూడా ఇటుగా అనుమతించినట్టు మొత్తం ప్యాకప్ అయిపోయినట్టుగా పరిస్థితి కనిపిస్తా ఉంది వరప్రసాద్.
ఓకే, చంద్రశేఖర్ భాస్కర్ గారి దగ్గరికి ఒకసారి వెళ్దాం. భాస్కర్, మీరు చెప్పండి, వైఎస్ జగన్ అరెస్ట్ తర్వాత పార్టీ బాధ్యతలు విజయమ్మ చేపడతారు అని చెప్పి ఆల్రెడీ వైఎస్ఆర్ సిపి నేతలు చెప్పడం జరిగింది. అయితే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్ అరెస్టు తాలూకా ప్రభావం తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉండే అవకాశం కనిపిస్తోంది? అంటే వరప్రసాద్ ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టు తర్వాత తన తల్లి విజయమ్మే పార్టీ బాధ్యతలు నిర్వహిస్తారు, ప్రచార బాధ్యతలు నిర్వహిస్తారని నేరుగా ఇప్పటికే స్పష్టంగా ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఇది దాదాపుగా ఇది ఒక నెల రోజుల నుంచి జరుగుతున్నటువంటి ప్రక్రియ. నెల రోజుల ముందే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారు అనేటువంటి ఊహాగానాలు వస్తున్నాయి. ఆ తర్వాత నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్టు తర్వాత ఖచ్చితంగా జగన్ అరెస్టు ఖాయమైపోయింది. జగన్ అరెస్ట్ అవుతారనేటువంటి విషయం ఆయనే స్వయంగా తన సన్నిహితుల దగ్గర దాదాపుగా 10-15 రోజుల నుంచి కూడా అరెస్టు తప్పేటట్లేదు. ఖచ్చితంగా ఈ కేసులో అరెస్ట్ చేసినటువంటి సిబిఐ దర్యాప్తు తీరు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా తనని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందని చాలా స్పష్టంగా చెప్తూనే వస్తున్నారు. అయితే ఇప్పుడు రాజకీయానికి సంబంధించి రాజకీయంగా ఆలోచించినట్లయితే ప్రస్తుతం పార్టీలో ఆమె ఒక్కరే ఆ కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం నుంచి నేరుగా అంటే ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఉండడంతో పాటు వ్యవస్థాపక అధ్యక్షురాలుగా కూడా ఆమె గౌరవ అధ్యక్షురాలుగా కూడా ఆమె వ్యవహరిస్తున్నారు. వ్యవహరిస్తున్నందున ఆమెకే బాధ్యతలు అప్పగించి, ఎందుకంటే కుటుంబం నుంచి ఇటు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇమేజ్ని ఖచ్చితంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఇమేజ్ని పార్టీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. జగన్ అరెస్ట్ తర్వాత జగన్కు ఉన్నటువంటి ఇమేజ్ యువ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితమైన ఫాలోయింగ్ ఉంది. యువతలో విపరీతమైనటువంటి ఫాలోయింగ్ ఉన్న దృష్ట్యా ఈ రెండింటిని కంపేర్ చేసి మరొక నాయకుడు ఎవరికి పార్టీలో పెద్ద నాయకుడు అనేటువంటిది ఎవరు ఇంతవరకు లేరు పార్టీలో. రాజశేఖర రెడ్డి కొడుకుగా గుర్తింపు పొందినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన చనిపోయిన తర్వాత ఓదార్పు యాత్ర పేరిట దాదాపుగా రాష్ట్రంలో ఉండేటువంటి తెలంగాణ ప్రాంతం మినహా దాదాపు అన్ని జిల్లాలు తిరిగి వచ్చారు. అన్ని జిల్లాల్లోనూ డైరెక్ట్ కాంటాక్ట్ కోసం దూర ఆలోచనతో ఆయన చేసినట్లుగా, దీన్ని రాజకీయంగా కూడా దూర ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేసినట్లుగా చాలా స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే పరిస్థితిని దూరంగా మరి ముందుగానే తనకు తాను నాయకుడిగా అడ్జస్ట్ అవడంతో ఎదగడంతో పాటు ఖచ్చితంగా పార్టీని నిర్వహించే బాధ్యత తనకు ఉంటుంది కాబట్టి ఒక మాస్ లీడర్గా ఎదగడం కోసం ఓదార్పు యాత్ర పేరుతోటి దాదాపు ప్రతి గ్రామాన్ని ప్రతి కోడల్ని తిరుక్కుంటూ వచ్చి అందరికీ దగ్గరగా ఉండేటువంటి నాయకుడిగా అనిపించుకునేటువంటి ప్రయత్నంలో ఆయన సక్సెస్ అయ్యారనేటువంటిది చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా కొంత ఇమేజ్, పూర్తి స్థాయిలో ఒక ఇమేజ్ వచ్చింది. తండ్రి యొక్క మరణానికి సంబంధించి తండ్రికి ఉన్న ఇమేజ్, ఈ రెండు కలిపి ఇప్పుడు విజయమ్మని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే విజయమ్మ మినహా పార్టీలో ఇతర ముఖ్య నేతలు లేకపోవడంతో విజయమ్మకి తెర వెనుక సలహాలు ఇచ్చి ఆమెను ముందు నుండి నడిపించడం, ప్రధానంగా రాజశేఖర రెడ్డిని యొక్క చనిపోయిన తర్వాత వచ్చినటువంటి సానుభూతి, మహిళల్లో వచ్చేటువంటి సానుభూతిని, అదే కాకుండా యువతలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ వల్ల వచ్చినటువంటి సానుభూతిని, ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటూ వస్తూ ప్రజల్లోకి విజయమ్మ తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అయితే దీనికి సంబంధించిన ప్లాట్ఫారం కూడా గత 10 రోజుల క్రితమే స్కెచ్ తయారు చేసినట్లుగా మనకి సమాచారం. ఎందుకంటే అరెస్టు అనివార్యం అని తేలిపోయిన తర్వాత, అరెస్టు నుంచి తప్పించుకునేటువంటి పరిస్థితి లేదన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి. ఓకే భాస్కర్, ప్రస్తుతం వైఎస్ విజయమ్మ దిల్కుషా గెస్ట్ హౌస్ నుంచి బయటకు వస్తున్నారు. లైవ్ మనం చూస్తున్నాం. వైఎస్ విజయమ్మ జగన్ అరెస్ట్ అయ్యారనే వార్తలు తెలిసిన తర్వాత దిల్కుషా గెస్ట్ హౌస్ కు కుటుంబ సభ్యులు మొత్తం కలిసి వెళ్ళడం జరిగింది. జగన్ ను కలిసి మాట్లాడిన తర్వాత దిల్కుషా గెస్ట్ హౌస్ నుంచి ప్రస్తుతం వైఎస్ విజయమ్మ బయటకు వస్తున్నారు. ఆ విజువల్స్ మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. వైఎస్ విజయమ్మ మీడియాతో కూడా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి.